మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. #SSMB29 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు పాస్పోర్టుని స్వాధీనం చేసుకున్నట్లు అర్థమొచ్చేలా రాజమౌళి వీడియోను షేర్ చేయడంతో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న తాజా చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా జక్కన్న ఆయన టీం ఎంతో జాగ్రత్త పడుతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో చిత్ర బృందానికి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా నటీనటులు సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి చెప్పడానికి వీల్లేదు. దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటికి చెప్పినా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు హీరోతో సహా సెట్లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారట. అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. మరి 2-3 చోట్ల కూడా ప్రత్యేకంగా సెట్స్ సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాల్సిందేనని సినీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారని వార్తలొచ్చాయి. వాటిపైన చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రాతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపైన SSMB29 చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇటీవల రాజమౌళి చేసిన పోస్ట్‌కి మీమ్స్, ఫన్నీ వీడియోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. 1-2 షెడ్యూల్స్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఏమైనా పంచుకుంటారా లేదా అన్నది ఆసక్తికరం.